Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges లో పట్టాణం సేల్ with zero making charges. ఇప్పుడు హైదరాబాద్కు కూతవేటు దూరం అంటే 70 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన వనం, ఒక అటవీ ప్రాంతం. ఆ అటవీలో విలువైన వృక్ష సంపద, జంతుజాలం ఉన్న పరిస్థితి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఆ అటవీ ప్రాంత భూమిని భారత నౌకాదళానికి కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరి అదే జరిగితే ఏంటంటే అసలు అక్కడ పొల్యూషన్ ఏ రకంగా ఉంటుంది, అటవీ చట్టం ఏం చెబుతుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్తుందంటే ఏం చెప్తారు? అవన్నీ జరగకుండా ఉండవు. ల్యాండ్ ఇస్తే గ్రీన్ ట్రిబ్యునల్కి పోయేవాళ్ళు ఉంటారు, కోర్టుకు పోయేవాళ్ళు ఉంటారు. అవి ఏం చెప్పాలి అవి చెబుతాయి. కాకపోతే ఇప్పటికే ల్యాండ్ నిజానికి వాళ్ళకి ఇచ్చారా లేదా, ఇది వాస్తవమా, ఓకే, ఏ పర్పస్ కోసం ఇచ్చారు, దాంట్లో అంత అంతులేని కాలుష్యం వస్తుందే. ఇవన్నీ కూడా ఏంటంటే అయినా ఇక్కడ నౌకాదళం ఏంటి, అసలు ఇక్కడ ఏ సముద్రం లేదు, ఏమీ లేదు. అయినా వాళ్ళకి కావాల్సినన్ని ల్యాండ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆర్మ్డ్ ఫోర్సెస్కి కావాల్సినంత ల్యాండ్స్ ఉన్నాయి. అందువల్ల ఇది ఎంతవరకు కరెక్టు, ఇది జరుగుతుందా లేదా అనేది నాకైతే అనుమానం. ఓకే, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ నినాదం ఏంటంటే రోటీ కపడా మకాన్ అన్నారు. కాంగ్రెస్ నినాదం ఇది. సో ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రాని చూస్తుంటే కేవలం రోటీ కపడానే గుర్తొస్తుంది, మకాన్ అయితే గుర్తు రావట్లేదు. హైడ్రాని గురించి మరి ఎక్కువగా ఆలోచిస్తున్నావు నందు. ఇది మంచి పని పార్టీకి, ఇది దీనివల్ల మేలు జరుగుతుందిగా, నష్టం జరగదు ఇది. ఎందుకంటే కొద్ది గొప్ప ఆలోచన ఉన్న ఎవరిని అడిగినా కూడా ఏంటంటే వీధి తీసేయాల్సిందే అంటారు. కాకపోతే పేదల వాళ్ళకి ఎట్లాగో వీళ్ళు కంపల్సరీగా ఏదో ఒకటి కల్పిస్తారు, అనుమానం లేదు. అది వెనక ముందుగానో కంపల్సరీ కల్పిస్తారు. అవన్నీ గుడిసెల బదులు పక్కాగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటివి కట్టించి ఇస్తారని నేను అనుకుంటున్నా, ఇవ్వాల్సిందే. తర్వాత ఏంటంటే ప్రభుత్వాలు గతంలో కూడా ఇట్లాంటివి చాలా చారిత్రాత్మకమైనటువంటి విషయాలు చాలా చేసి ఒకేసారి రిటైర్మెంట్ ఏజీ ఎన్టీ రామారావు గారు 58 నుంచి 55 పట్టుకొచ్చాడు. మరి అందరూ తప్పని విమర్శించారు ఆ రోజు. మీకేమో 75 సంవత్సరాలు వచ్చినా కూడా మంత్రి పదవి కావాలి, రిటైర్మెంట్ ఏజ్ లేదు. పంతులు గారికి 55 ఏళ్ళు వస్తే రిటైర్మెంటా? హైకోర్టు జడ్జీలు 62 సంవత్సరాల వరకు పనిచేస్తారు. ఎంతటి మానసికమైన పని చేయాలి జడ్జీలు అంటే. అట్లాగే సుప్రీంకోర్టు జడ్జీలు 65 సంవత్సరాల వరకు పనిచేస్తారు. ఇదేంటి 55 సంవత్సరాలకే రిటైర్మెంట్ అంటాం ఏమిటి? ఇది ఏంటంటే అర్థం పర్థం లేని, సరైనటువంటి సామాజిక బాధ్యతలు లేని వ్యక్తులు పరిపాలన చేసినప్పుడు జరుగుతుంది అది. ఓకే, అట్లాగే మీకు పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంది. ఒకేసారి 36,000 మందిని ఉద్యోగాల్లో తీసేశారు. నోటీసులు ఇచ్చారా? లేదు. ఉదయం పూట పేపర్లో చూసి తెలుసుకున్నారు అందరూ. చాలామంది గుండెపోటుతో చచ్చిపోయారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఆ వృత్తిలో అప్పటికి 25, 25, 30 సంవత్సరాలు బట్టి అదే ఉద్యోగం చేస్తున్నారు. ఇవాళ నువ్వు వచ్చి ఆ ఉద్యోగానికి నువ్వు పనికిరావు, నీకు తగిన క్వాలిఫికేషన్ లేదని తీసేసావు అనుకో, 25 ఏళ్ల బట్టి పనిచేస్తున్న ఆ పనికే పనికి రాకపోతే ఇంకా దేనికి పనికి వస్తాడు వాడు? అప్పటికన్నీ జీవసత్వాలన్నీ అయిపోయి ఉంటాయి. అప్పుడే పిల్లల పెళ్ళిళ్ళు ఎదురుగా ఉంటాయి, పిల్లల చదువులు ఎదురుగా ఉంటాయి, ఇల్లు కట్టుకోవాల్సిన ఆలోచన ఎదురుగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్ లేదని తీసేసాం. కానీ పేరు ఇంకొక మాట కూడా ఏమన్నా అంటే వీళ్ళంతా కరప్ట్ కాబట్టి తీసేసామన్నారు. అంటే పొలిటీషియన్స్ కరప్ట్ కాదా ఏంటి? లేకపోతే ఆఫీసర్స్ కరప్ట్ కాదా? లేదా వాళ్ళ ప్లేస్లో పెట్టిన కొత్త విఆర్ఓలు కరప్ట్ అని వాళ్ళని తీసి పారేశారు. ఆయన కేసీఆర్ గారు తీసేశాడు. ఇట్లా ఏంటంటే మరి ఆ ప్రభుత్వాలకు ఏమైంది? సఫర్ అయిందేమో కొంతమంది, ఎవడో సఫర్ అయితే నాదేం పోయింది, ప్రజలు ఎందుకు బాధపడతారు? అది బాధపడ్డా 4 రోజులు బాధపడతారు, ఆ తర్వాత మర్చిపోరు. ఈ 4.5 ఏళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అందువల్ల ఏంటంటే ఈ పరిపాలకులు కూడా కొంత సామాజిక స్పృహతోని పరిపాలించాలి. అట్లాగే మానవీయ కోణాన్ని కూడా ఆవిష్కరించాలి. అంతేగాని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి భావజాలాన్ని అది పరిపాలనలోకి తీసుకురాకూడదనేది నా అభిప్రాయం. ఓకే.
ఇది ప్రజల కోసం చేసే పని కదా మరి హైడ్రా. అందువల్ల దీనివల్ల కాంగ్రెస్ మంచి పేరు వస్తుంది తప్పితే చెడ్డ పేరు వస్తుందని నేను అనుకోను.